తిరుపతిలో ఇంధన కొరతకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన అభినయ్ రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడైన అభినయ్ రెడ్డి ఎడ్లబండిపై భారీ ఆటోను ఉంచి అందులో మనుషుల్నెక్కించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకే ఒక ఎద్దు ఆ బరువును మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మూగజీవాల పట్ల చూపుతున్న ఈ నిర్లక్ష్యంపై జంతు ప్రేమికురాలు యాంకర్ రష్మి గౌతమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. రష్మి ఈ ఘటనపై స్పందిస్తూ ఆ ఎద్దు పడ్డ నరకం ఆ మనుషులపై 1000 రెట్లు ఎక్కువగా పడాలి అంటూ తీవ్ర పదజాలంతో శాపనార్థాలు పెట్టారు. అంతేకాకుండా పెటా ఇండియా, భారత జంతు సంక్షేమ బోర్డులను ట్యాగ్ చేస్తూ రాజకీయ ప్రచారం కోసం మూగజీవాలను వాడుకోవటంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ మద్దతుదారులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా రష్మిపై మాటల దాడికి దిగారు. ఆమెను ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు రష్మి గౌతమ్ ధీటుగా బదులిచ్చారు. ట్రోలింగ్, విమర్శలు తనకు కొత్త కాదని, గతంలోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని స్పష్టం చేశారు. పండుగలలో జరిగే జంతు బలులు, గణపతికి గజమాల వేసే క్రమంలో ఏనుగుల చర్మం చీల్చటం వంటి అంశాలపై మాట్లాడినప్పుడు కూడా తాను తీవ్ర వేధింపులకు గురయ్యానని ఆమె గుర్తు చేశారు. తాను ఏ మతానికి గాని, రాజకీయ పార్టీకి గాని వ్యతిరేకం కాదని, కేవలం జంతువులపై జరిగే క్రూరత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని ఆమె కుండబద్దలు కొట్టారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికార, విపక్షాల మధ్య వ్యూహాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో మరింత సంచలనం సృష్టిస్తోంది. జంతువులపై జరిగే హింస విషయంలో ప్రజలు ఒక అంశాన్ని మరొక దానితో పోలుస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప అసలు పరిష్కారం గురించి ఆలోచించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా, తనపై ఎన్ని ట్రోలింగ్లు జరిగినా జంతు సంక్షేమం కోసం తన గళాన్ని ఎత్తుతూనే ఉంటానని రష్మి స్పష్టం చేయడంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.